సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 34 రోజులు కావస్తుంది. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ కూడా ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించారు. అలాగే ఏదైతే కొన్ని రోజుల వరకు తాత్కాలికంగా గాలింపు చర్యలు అయితే నిలిపివేశారో మళ్ళీ రేపటి నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి మళ్ళీ అడవిని మరోసారి కూడా గాలింపు చర్యలు చేపడతామని కూడా కుటుంబ సభ్యులకైతే చెప్పినట్లుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైనా ఎక్కడైనా భౌతిక ఆధారాలు దొరుకుతాయా, ఏదైనా జంతువు విషయం ప్రమేయం ఉంటే మళ్ళీ అది ఆ ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందేమో అని మళ్ళీ గాలింపు చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అదే కలెక్టర్ కూడా వచ్చారు. తర్వాత ఎవరైతే జ్ఞానేశ్వరి సంబంధించి తాత వరుస అవుతారో కోటి గారు కూడా ఉన్నారు. రీసెంట్గా అతనికి ఒక కారు కూడా డాష్ ఇచ్చింది. తర్వాత కారు ఆపకుండా వెళ్ళిపోవడంతో అది పెద్ద సంచలనంగా మారింది. ఆ కారు సంబంధించిన వ్యక్తులే పాపం తీసుకువెళ్ళిపోయి ఉంటారని కూడా కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. కానీ దాన్ని అయితే కుటుంబ సభ్యులు కూడా ఖండించారు కాదనేసి. ప్రస్తుతము తాత ఎవరైతే ఉన్నారో రామకోటి గారు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది ఆ రోజు మీకు దెబ్బలేంటి? డాష్ ఇచ్చిన కారు ఎందుకు ఆపకుండా వెళ్ళిపోయారు? ఎందుకంటే సీసీటీవీలో ఫోటో చూశాను కదా, ఆ కారు ఈ కారు అది ఒకటే అని అనుకున్నాను. నేను పాంపాయింట్లు అంటించడానికి అని వెళ్తున్నాను. నేను వెళ్ళేటప్పుడు డాష్ ఇచ్చి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నాకు భయం వేసి ఆ కారు ఈ కారు అయినా ఒకటే అనుకొని పొరపాటు పడి ఆ కారని నేను చెప్పేశాను. నేను స్టేషన్కే చెప్దాం అనుకున్నాను. స్టేషన్కే గవర్నమెంట్కి వెళ్ళి చెప్పేసి వద్దాం కదా అనుకుంటే టీవీ వాళ్ళు వచ్చి లోపల అది ఏంటి దెబ్బలు ఏంటి అని అడిగితే ఇలాగని అంటే కంగారు పడి ఆ కారే చేసిందేమో అనుకొని చెప్పేశాను. మీరు వాల్ పోస్టులు అందించడానికి ఏ ఏరియాకి వెళ్ళారు? అది జరిగిన ఘటన ఏ ఏరియాలో జరిగింది? అది మాకరపాలెం దాటిన తర్వాత రవణపాలెం సెంటర్కి దాటి ఒక కిలోమీటర్ వెళ్ళాను. అక్కడ జరిగింది. నాకు మిమ్మల్ని గుద్ది వెళ్ళిపోయిన కారు ఆగారు అసలు? ఆగలేదండి. మీరేమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా? అక్కడ చెప్పానండి. చెప్పిన తర్వాత మేము చూస్తాంలే వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా చెప్దామని స్టేషన్లోనే కంప్లైంట్ ఇద్దామని అనుకున్న లోపల వీళ్ళు వచ్చి దెబ్బలు ఏంటని అడగడం వల్ల ఇంకా కంగారులో చెప్పేశానండి. నెంబర్ ప్లేట్ అయినా చూసారా కార్ది మీరు? చూశానండి. అంటే నాకు పడిపోయిన మైకులో ఒక్కసారిగా పడిపోయిన తర్వాత దిమ్మ తిరిగినట్టు అయిపోయి ఆ వెనకాతల లేదు, ముందు ఉంది నెంబర్. ఇప్పుడు తర్వాత మీడియాలో ఏమైతే తప్పుడు ప్రచారం వచ్చిందో ఆ కారు సంబంధించిన వ్యక్తులు ఆ రోజు సీసీ ఫుటేజ్లో కూడా అదే కారు అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. దాన్ని మీరు ఖండించారు. బేసిక్గా ఇప్పటికే పాప కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మీతో పాటు పోలీసులు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాల్ పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. ఇప్పటికీ 34 రోజులైంది. కొద్దిసేపటి కలెక్టర్ గారు కూడా వచ్చారంట కదా, ఏం చెప్పారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారు అయితే పరామర్శించడానికి వచ్చారు. డిపార్ట్మెంట్ అంతా బాగానే పనిచేస్తుంది. పగలనక రేయనక ఈ కొండంతా గాలించి ఎవరైతే అనుమానం ఉందో ప్రతి ఒక్కరిని పరామర్శిస్తున్నారు, చెక్ చేస్తున్నారు గీర్లు అన్నీ. ఆ రోజు ఆ కారు గురించి చెప్పిన కాడి నుంచి డిపార్ట్మెంట్ అయితే సిఏ గారు, ఎస్సీ గారు, డిఎస్పీ గారు డిపార్ట్మెంట్ మొత్తం ఆ రోజు నుంచి చెక్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి అయితే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పారు, అదే ఏవైతే చెక్ చేశారో ఫస్ట్ నుంచి మళ్ళీ అదే ఇక్కడ చెక్ చేయించాలని చెప్పారు. ఆ కారుకి మీకు సంబంధం లేదైతే? ఆ కారు ఏదో డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేనైతే డౌట్ పడిపోయి బెదిరిపోయి ఆ కారు ఈ కారు ఒకటి అనుకొని నేను అలా చెప్పేశాను అనమాట. మీరు అది పాపకి సంబంధించి పోలీసులు సీసీ ఫుటేజ్లు తీసినప్పుడు కుక్క ఆలయం దగ్గర తిరగడము, దాని తర్వాత కొన్ని విజువల్స్ చూపించారు. ఏదైతే ఒక కారు ఉందో ఆ కారు విజువల్స్ మీకు చెప్పారా? కారు కూడా అనుమానాస్పదంగా తిరిగిందని చెప్పారు అప్పుడు? అది నాకు తెలియదండి. నాకు తెలియదు. కానీ ఫోటోలు అయితే చూసాము, సీసీటీవీలో ఫోటోలు చూసాము. అదొకటి పోలవరాన్ని చూసాము. అది ఆ కారు. ఈ కారు ఎక్కడ చూసారు? ఏది? మిమ్మల్ని గుద్దిన కారు? నేను గుద్దిన కారు అయితే అక్కడ చూసాను. అది రవణపాలెం సెంటర్లో చూసాను. అది అక్కడే చూసాను. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా అనుమానంగా మిమ్మల్ని వెంటాడము అలాంటివి ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే తిరిగేటప్పుడు మమ్మల్ని వింతగా చూడడం, అంటే కోపంగా చూడటం, అంటే మా మీద పోస్టర్లు అంటించడానికి వెళ్తున్నాం కదా, అదొకటి వింతగా చూడడం, అదో రకంగా చూస్తున్నారనమాట. అంటే ఏ తప్పు చేసామనో తెలియదు, మరి వాళ్ళు ఎంత చూస్తున్నారని మాకు సిగ్గుపడి మేమే తలదించుకొని మాస్క్ పెట్టుకొని, అంటే టీవీలో చూస్తున్నారు కదా, అందువల్ల వీళ్ళు ఆ పాప తాళీకోలే అలాగని చెప్పేసి అని వాళ్ళు అనుకోవడమేమో, అలా అని మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళకి చేతనైతే సహాయం చేయాలి, మీకు సపోర్ట్ చేయాలి, కానీ అలాగా అంటే
వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళ పాపాల తాత పాపాల తండ్రి అలాగని చెప్పేసి అని అనుకుంటున్నారు అనమాట. అంటే ఫోన్లో చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో అది చూస్తున్నారు కదా, ఆ పాపాల తాత జ్ఞానేశ్వరాల తాత జ్ఞానేశ్వరాల తండ్రి అలాగని చెప్పేసి అని మా ఇద్దరిని చూస్తున్నారు అన్నమాట. పోలీసుల సహకారం ఎలా ఉంది? పోలీసులు అయితే బాగానే చేస్తున్నారండి. వాళ్ళైతే కిడ్నాప్ కోణంలోని అలాగని ఈ జంతువులు ఏమైనా తినేసేమేమో అని అన్ని కోణంలోని పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు, బాగా చేస్తున్నారు. వాళ్ళకున్న సోర్స్ అంతా కూడా ఉపయోగిస్తున్నారు. అన్నీ చేస్తున్నారండి. అలాగే జ్ఞానేశ్వరి తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్ ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజులుగా మీరు వాల్ పోస్టులు కూడా పెడుతున్నారు. పోలీసులు ఏవైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళతో పాటు మీరు కూడా కుటుంబ సభ్యులు కూడా ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రాంతాల్లో. అక్కడ కనిపించే స్థానికులు కూడా ఈ పాప కనిపిస్తే చెప్పండి అని చెప్తున్నారు. ఏంటి ఎలా ఉంది? ఈ రోజుకి 34 రోజులు అయింది. అసలు ఏమైనా సమాచారం తెలిసిందా? ఎవరి ద్వారాగైనా ఎటువంటి ఫోన్ అయినా ఏమైనా వచ్చిందా? అసలు కాల్స్ కానీ ఏమీ రాలేదు. అలానే పోస్టులు అంటించినప్పుడు ప్రతి ఒక్కరికి పోస్ట్ వచ్చి పాప ఎక్కడన్నా కనిపిస్తే చెప్పమని ఫోన్ చేస్తూ ఉన్నారు. లంసింగ్, పాడేరు అలా చిన్న చిన్న ఊర్లు అవి మొత్తం అన్ని తిరుగు. ఏజెన్సీ ప్రాంతాల్లోనే అతికించారా? వేరే జిల్లా? నేనైతే ఏజెన్సీ వెళ్ళాను. నర్సీపట్నం నుంచి ఏజెన్సీ వెళ్ళాము. ఏజెన్సీ మొత్తం కూడా వెళ్ళలేదు. లంసింగ్, పాడేరు అక్కడ దాకా వెళ్ళి ఇస్తాం. అంటే పాప దూరం వెళ్ళిన తర్వాత ఈ ఎండకి బాడీ డిహైడ్రేషన్ అయిపోయి ఏడ్చి పడిపోయిన తర్వాత ఎవరైనా అన్నో పర్సన్ పాపని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టి ఉంటారని మీరు అనుకుంటున్నారా? అసలు పాప ఎటువంటి సిచ్యువేషన్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు మీ అమ్మగారు కూడా పతి చెప్తారు, అలాగే చాలామంది ఇక్కడికి వచ్చి కూడా పాప క్షేమంగానే ఉంది, పలానా చోట ఉంది అంటున్నారు. ఇవన్నీ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. పాప ఎక్కడన్నా బతికే ఉంది అనుకుంటున్నాం, కానీ ఎక్కడన్నా తీసుకెళ్తే ఎక్కడన్నా వదిలేస్తారేమో అని చూస్తున్నాం. ఈ యానిమల్స్ గట్టా అన్నా అటాక్ చేసినారా మధ్యాహ్నం టైం ఇప్పుడు కదా, అన్ని అప్పటికే 10 రోజులు మొత్తం అంతా వెతికించారు. మీ కుటుంబ సభ్యులు కూడా రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ వెతకడం అంటే అలా అబ్జర్వ్ చేయడం ఏమైనా చేస్తున్నారు? అంటే ఎవరైనా కావాలని వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు, పాపను వదిలేసి వెళ్ళిపోవచ్చు, అలా ఏమైనా మీకైనా దొరుకుతుందనే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అలా వదిలేస్తే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు కదా, పోస్టులు అంటించాం కదా అనుకుంటున్నాం, కానీ అలా ఏమి చేయలేదు. కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీరు ఉన్నారా? ఏం చెప్పారు సార్? మామూలుగా ధైర్యం చెప్పి పాప ఎక్కడున్నా అజుకి తెలుస్తుంది, మళ్ళీ టీవీని పంపించి కొండ మొత్తం నెతికిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆ రోజు మీ మావయ్య గారిని కారు గుద్దిన తర్వాత ఇక్కడ చాలామంది వచ్చి మాట్లాడారు, ఆయన కూడా మీడియాకి వాయిస్ కూడా ఇచ్చారు. అప్పుడు ఏదో కారు గుద్దేసి వెళ్ళిపోయిందంటే నిజంగా పాపని ఆ కారు వ్యక్తులే తీసుకెళ్ళి ఉంటారని మీరు కూడా అనుమానం పడ్డారు? అసలు నేను చూడలేదు కదండి, అప్పుడు నేను పోస్టులో నేను వెళ్ళలేదు, మన వాళ్ళు వెళ్ళారు. అది ఏ కారు ఏటన్నదో నేను చూడలేదు. రేపు నుంచి గాలింపు చర్యలు చేపడతా ఉంటున్నారు, ఏదో చెప్పారా మీకు? ఏం చెప్పలేదు, శ్రీ గారికి అది చెప్పారు, రేపు నుంచి ఎంక్వైరీ చేస్తాం. ఇది నేటికి 34 రోజులు కావస్తున్న జ్ఞానేశ్వరికి సంబంధించి ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. కుటుంబ సభ్యులు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆఖరికి చెప్పారు, మేము ఎవరి మీద కేసులు పెట్టాము, దయచేసి పాపను ఎక్కడైనా చూసినా ఎవరి దగ్గరైనా ఉన్నట్టు తెలిసినా ఎక్కడొక చోట వదిలేసి మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, పలానా చోట పాప ఉందని మేము తీసుకొస్తాము, ఎవరి మీద కేసులు పెట్టమని కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు, ఆ కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ఆర్థికంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి.